నిజంగా అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి పరాజయం పాలయ్యి 11 సీట్లకు పరిమితం కావటం కేవలం అన్నా క్యాంటీన్లు మూసేయడం వల్లే. అన్నా క్యాంటీన్లు అనేది ఒకవేళ సామాన్య లేదా మధ్యతరగతి కుటుంబాలకు లేదా రిచ్ పర్సన్స్కి ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆటో కార్మికులకు కానీ రిక్షా కార్మికులకు కానీ కష్టపడి పనిచేసే వాళ్ళకి కానీ నిజంగా ఆదరణ లేని వారికి, తల్లిదండ్రులని బిడ్డలు చూడని రోడ్డును పడిపోయినటువంటి దీనస్థితిలో ఉన్నవారికి అన్నా క్యాంటీన్ అనేది నిజంగా మాటల్లో చెప్పలేనటువంటి ఒక మంచి పథకం. అది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేయటం వల్లే వాడిపోయాడని నేను విశ్వసిస్తున్నాను సార్ 100%. ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకే. ఆయన సీఎం అయింది ఆ కడుపుకి అన్నం తినడం కోసమే, లేదా వాళ్ళ బాబాయ్ ఎంపీ అయింది కూడా ఆ అన్నం కోసమే. రిక్షా పనిచేసేవాళ్ళు కానీ ఆటో తోలేవాళ్ళు కానీ కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరైనా ఆ జానడి పొట్ట కోసమే. దాని మీద కొట్టడం వల్లే నిజంగా ఆ ఉసిరైతే ఏదైతే ఉందో తగిలి ఘోర పరాజయంతో జగన్మోహన్ రెడ్డి గారు వాడిపోయారని నా విశ్వాసం, నమ్మకం. పేదవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి మళ్ళీ వీటిని పునరుద్ధరించడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక మొదటి మెట్టు అని కూడా నేను అనుకుంటున్నాను సార్. ఇది రేపు ఆగస్టు 15 రోజున ఓపెన్ చేయడం అనేది ఇంకా చాలా మంచి విషయం సార్. ఒకప్పుడు మన భారతదేశం స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15 తారీఖున పెట్టడం అనేది ఇంకా చాలా గర్వకారణం సార్. యాజ్ ఎడ్యుకేషనల్ పర్సన్గా ఆ డేట్నే వీళ్ళు పెట్టడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్వతంత్రం అనేది ఎప్పుడైతే వస్తుందంటే మన అన్నం మనం తినగలం, మన పని మనం చేసుకోగలం. అలాగే అన్నా క్యాంటీన్ కూడా కష్టపడి పనిచేసి దారినే వెళుతుంటే ఆకలైంది అనుకోండి, టక్కనే సైకిల్ ఆపో లేకపోతే ఆటో ఆపో ఒక ముద్ద అన్నం తిని వెళ్ళగలం. ఈ రోజున హోటల్కి వెళ్తే వాళ్ళ రేంజ్ని బట్టి రేట్లు ఉన్నాయి. 100 రూపాయల నుంచి 2500 వరకు ఫర్ మీల్ ఉంది. కానీ 5 రూపాయలకి అన్నం పెట్టడం మాటలు కాదు సార్. కూల్ డ్రింక్ కూడా రాదు సార్ ఈ రోజున 5 రూపాయలకి. 5 రూపాయలకి ఏం వస్తుందని టక్కన అడిగితే చెప్పడానికి 5 నిమిషాలు ఆలోచించాలి. కానీ అన్నా క్యాంటీన్లో అన్నం వస్తుందని చెప్పగలం ఈరోజు.